శ్రీమతే నమః. అమెరికా గడ్డ మీదే ఈ కాశ్మీర్ దాడికి సంబంధించి 2 నెలల క్రితమే బీజం వేశారు. పెహల్గాంలో దాడి జరిగింది కదా, ఆ దాడి జరగడానికి 2 నెలల క్రితమే ఈ మ్యాక్సర్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థ, అది శాటిలైట్స్ ద్వారా అద్భుతమైన ఈ ఫొటోస్ అవి తీస్తుంది అనమాట. అంటే క్లియర్ గా కనిపిస్తాయి పరిసర ప్రాంతాలన్నీ ఈ శాటిలైట్స్ ద్వారా తీస్తున్న ఫొటోస్. ఆ సంస్థతోటి పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థతో సన్నిహితంగా మెలిగే బిఎస్ఐ అనే సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కాశ్మీర్ పరిసర ప్రాంతాలు బారాముల్లా, అనంతనాగు, పూంచ్, రాజౌరి, పెహల్గాం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫొటోస్ అన్ని హై రిజల్యూషన్ వి కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కోట్ల రూపాయలు అందే కదా, వాళ్ళు ఎందుకు వాళ్ళ బేరాన్ని పోగొట్టుకుంటారు. అందుకని ఏం చేసిందంటే వాళ్ళు అడిగినట్లుగానే ఈ ఫొటోస్ అన్ని సప్లై చేసింది. దాడి జరగడానికి 10 రోజుల ముందు కూడా ఫొటోస్ అన్నింటినీ ఇచ్చిందిట. ఎంత దారుణం చూడండి. ఈ హైయెస్ట్ రిజల్యూషన్స్ తో ఫొటోస్ తీసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కీలక స్థావరాలు, రహస్య స్థావరాలు, ఇంకా వాళ్ళు ఏవైతే కావాలని అనుకున్నారో, ఎక్కడ దాక్కోవాలనుకున్నారు, ఎక్కడ దాడి చేయాలనుకున్నారు, అలాగే మన సైన్యాన్ని ఎలా బోల్తా కొట్టించాలి, ఇవన్నీ వాళ్ళు ఆ ఫొటోస్ ద్వారా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీని వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఒక వ్యాపారవేత్త, సయ్యద్ అబ్దుల్ షా అని అమెరికాకి చెందిన ఒక వ్యాపారవేత్త. అతనే బిఎస్ఐ సంస్థకి చెందినవాడు. ఈ బిఎస్ఐ సంస్థకి చెందిన ఈ వ్యాపారవేత్త ఈ కాశ్మీర్ కి సంబంధించిన వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి ఫొటోస్ ఎందుకు సేకరించాలని అనుకున్నారు అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. అందరికి కుట్ర చేసే ఉంటారు అనే అనుమానం వస్తుంది ఇప్పుడు. ఈ బిఎస్ఐకి సంబంధించిన ఈ సయ్యద్ ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ఇతను జైలు శిక్ష అనుభవించారు. ఎందుకంటే అమెరికా నుంచి పాకిస్తాన్ కి అక్రమంగా హై పెర్ఫార్మెన్స్ తో పనిచేసి కంప్యూటర్స్ ని సప్లై చేశారనమాట, సాఫ్ట్వేర్ హార్డ్వేర్. అక్రమంగా తరలించినందుకు గాను అతను జైల్లో ఉన్నాడు దోషిగా. తర్వాత బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఈ సంస్థకి చెందిన ఈ వ్యక్తి ఈ కాశ్మీర్కి సంబంధించిన ఈ వివరాలన్నీ ఎందుకు సేకరించమని అడిగాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు ఆ ఫొటోస్ కావాలన్నారు అనేది. అయితే ఇప్పుడు ఇది జరిగింది కదా, ఈ కుట్రకోణం బయటికి రాగానే ఈ మ్యాక్సర్ టెక్నాలజీస్ ఏం చేసింది, ఈ బిఎస్ఐ సంస్థని తన సభ్యుల నుంచి బయటికి తీసేసింది. మరి నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ బిఎస్ఐకి సంబంధించిన ఆ వివరాలన్నీ తొలగించాలి? 2 నెలల క్రితమే అమాయకులైన ప్రాణాలు తీయడం కోసం అమెరికా గడ్డ మీద నుంచి పాకిస్తాన్ ఎంత దారుణమైన కుట్ర పన్నింది అనేది తెలుసుకుంటే ఛీ అనిపించటం లేదా? 26 మంది ప్రాణాలు దారుణంగా తీసేశారు. చాటు మాటున నక్కి ఉండి టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రాణాలు తీశారు అంటే మరి సోకాళ్ళు మేధావులు మాట్లాడతారు కదా, ఇప్పుడు మాట్లాడండి. 2 నెలల ముందు నుంచి కుట్ర చేస్తోంది మన మీద. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరిని అంటారు? ఇప్పుడు అన్నారు కదా పెహల్గాంలో దాడి నరేంద్ర మోడీ గారికి ముందు తెలుసు కాబట్టి ఆయన కాశ్మీర్కి ముందుకు ఆయన వెళ్ళలేదు అని, ఆ పర్యటనకి వెళ్ళలేదని. నిజంగా తెలిసి ఉండుంటే చెడు కూడా ఆడేసి ఉండేవారు అప్పుడే, ఆ రోజే. మనం మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడండి. ముందే తెలుసు కదా దాడి 2 నెలల క్రితమే అని, ఆ దేశం మీద దాడి చేయగలరా? అక్కడ ఉన్న వ్యక్తుల్ని మనం ప్రశ్నించగలమా? అప్పుడు ప్రశ్నించడానికి నోరు రాదు. ఎక్కడ ఉన్నారు కాబట్టి మన ధర్మాన్ని రక్షించే వాళ్ళ మీద మాత్రం నోటుకొచ్చినట్టు మనం మాట్లాడతాం.